హాయ్ గైస్, మనం ఇప్పుడు పర్ణశాలలో ఉన్నాం. భద్రాచలం నుంచి సుమారు ఒక 32 కిలోమీటర్లు పర్ణశాల అనేది ఉందండి. అయితే ఇప్పుడు పర్ణశాల వచ్చేసేసి వీడియో తీద్దామని వచ్చాము. ఇదంతా పర్ణశాలేనండి. ఇవి కనబడేది మొత్తం కూడా పర్ణశాలే. మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు. చూసినా చూడకపోయినా చూడని వాళ్ళకు కూడా ఇది ఒక యూజ్ఫుల్ అయింది. భద్రాచలంలో రాముల వారిని దర్శించుకొని ఈ పర్ణశాలను కూడా దర్శించుకొని ఇక్కడ పాపికొండలు ఇటు సైడ్ కూడా మన లాంచీల మీద కూడా వచ్చేసేసి పాపికొండలు ఇవన్నీ భక్తులు ఇక్కడ సందర్శించుకుంటూ ఉంటారు. ఈ పర్ణశాల అనేది చూడటం మనకి అంటే వచ్చే భక్తులకు కూడా ఈ పర్ణశాల అనేది చూడాలి అని చెప్పేసి ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ లేకుంటే బస్సులలో కానీ వచ్చి చూస్తూ ఉంటారు. పర్ణశాలలో ఇక రాముల వారి చరిత్ర తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పర్ణశాల చూడటానికి వస్తూ ఉంటారు. ఇక్కడ గోదావరి సన్నిధిలో స్నానం చేయటం, పర్ణశాల వచ్చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు కూడా ఈ పర్ణశాల ఒక రాముల వారి సంబంధించిన ఒక చేస్తూ ఉంటారండి. ఇక్కడ సీతాదేవి, రాముల వారు, రావణాసురుడు, ఇట్లాగా సీతాదేవి నారచీర ఇవన్నీ చెప్పితే కాదండి, చూస్తే మనకి జన్మ అనేది ధన్యమైపోయింది. సరే, మీరందరూ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తూనే ఎప్పుడు మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాం. కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి. बोट शिकार రండి శ్రీరామ మోటార్ బోట్ షికార్ పర్ణశాల
గోదావరి నీళ్ళు చల్లుకొని కుడికారండి. బోట్ షికార్ రెడీ ఉంది. 106 బోట్ వెళ్తారు. బాగుంది. బోట్కి వెళ్తారా? బోట్ షికార్ చేస్తారు. బోట్ ఇక్కడ చాలా ఉన్నాయి. రేకులు